రాజ్ ఇంటికి రీచ్ అవుతాడు. అలా ఇంకా రాజ్ చాలా డల్గా మూడీగా ఉంటాడు. కావ్య అప్పుడే రాజ్ దగ్గరికి వస్తుంది. ఏవండి, భోజనం చేస్తారా అని అడుగుతుంది. రాజ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకపోతే ఏం పెడతావు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఇంకా ధాన్యలక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు అపర్ణాదేవి అండ్ ఇందిరాదేవి. అదే టైంకి ఇద్దరు పనివాళ్ళు దుగ్గిరాల ఇంటి లోపలికి అడుగు పెడతారు. నమస్కారం అమ్మా అని ఇందిరాదేవికి నమస్కారం పెడుతూ ఉంటారు ఆ పనివాళ్ళు. నువ్వు సీతవి కదా, నాకు నువ్వు గుర్తున్నావు. 10 ఏళ్ల క్రితం మీ ఆయన మా బావకి డ్రైవర్గా పనిచేశారు. రా రా అని చెప్పి పాపం గుర్తు పెట్టుకొని లోపలికి పిలుస్తూ ఉంటారు ఇందిరాదేవి. అమ్మా, ఇన్నేళ్లైనా మీ దగ్గర ఉద్యోగం మానేసినా మీరు ఇంతలా మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారంటే మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి ఇంకా పని మనిషి పొగుడుతూ ఉంటుంది ఇందిరాదేవిని. ఇలా రుద్రాని ధాన్యలక్ష్మి మాత్రం అబ్బో అన్నట్లు చూస్తూ ఉంటారు. కావ్య, రాజ్, అపర్ణాదేవి వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి లక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు, ఏమైంది అని అడుగుతారు. అమ్మా, ఏం చెప్పమంటారమ్మా, 2 నెలల క్రితం మా ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది. హాస్పిటల్లో చూపిస్తే ఆపరేషన్ చేయాలి అంటున్నారు. ఆపరేషన్కి 5 లక్షల డబ్బులు అవుతాయి అంటున్నారు. అవి ఎంతమందిని అడిగినా ఎవరి దగ్గర సర్దుబాటు కాలేదు. ఆయన ఇప్పుడు పనిచేస్తున్న ఓనర్ని అడిగినా నేను నిన్ను నమ్మి ఎలా ఇస్తాను అని ఆయన కనీసం మమ్మల్ని నమ్మటం లేదు. సీతారామయ్య గారికి ఆయన నమ్మకంగా పనిచేశారు. అందుకే ఆయన్ని అడుగుదామని వచ్చాం, అయ్యగారిని అడుగుదామని వచ్చామమ్మా అని చెప్పి ఇంకా సహాయం అడుగుతూ ఉంటారు ఆ పనివాళ్ళు. కావ్య వైపు చూస్తుంది ఇందిరాదేవి. అర్థమైందమ్మమ్మ గారు అని వెంటనే లాకర్లోకి వెళ్ళి అలా ఇంకా 5 లక్షల్ని తీసుకువస్తుంది కావ్య. రుద్రాని వెంటనే కోపంగా కావ్యతో ఏయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. కనిపించట్లేదా, డబ్బులు ఇస్తున్నాను అని అంటుంది కావ్య. ఇలా ఇవ్వడానికేనా, దాన ధర్మాలు చేయడానికేనా మా నాన్న ఇంత ఆస్తి సంపాదించింది? ఆయన వెంటనే పరిగెట్టుకుంటూ ఇక్కడికి రావడానికి ఇది ఇల్లు అనుకుంటున్నారా, అనాథ శరణాలయం సత్రం అనుకుంటున్నారా? ఇలా వచ్చిన వాళ్ళందరికీ, ముక్కు మోహం తెలియని వాళ్ళందరికీ, అనామకులందరికీ ఇచ్చుకుంటూ పోతే లాస్ట్కి మాకేం మిగులుతుంది? చిప్ప తప్ప అని అంటుంది రుద్రాని. ఇంకా ఇందిరాదేవి ఆ డబ్బుల్ని వాళ్ళకి ఇస్తూ మీరు వెళ్ళండి అమ్మా అని చెప్తుంది. ధాన్యలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా పనివాళ్ళు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా అని చెప్పి దండం పెట్టి అక్కడి నుండి ఆ 5 lakhs తీసుకొని వెళ్ళిపోతారు. ఏంటి రుద్రాని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనాముకులకి, ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు ఇస్తే ఈ ఆస్తి ఏమైపోతుంది అని నువ్వు బాధపడుతున్నావా? ఆస్తి కరిగిపోతుందని నువ్వు ఆందోళన చెల్లుతున్నావా? ఒకవేళ మా బావ అలాగే ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎందుకు న్యాయం చేయాలి, ఎందుకు సహాయం చేయాలి అని అనుకుంటే నువ్వు అసలు ఇంట్లోనే ఉండేదానివి కాదు. మా ఇంటి గుమ్మాస్తా కూతురువైన నువ్వు దుగ్గిరాల ఇంటి పేరు చెప్పుకొని బ్రతికే దానివే కాదు, ఇలా తయారయ్యేదానివే కాదు అని అంటారు ఇందిరాదేవి. ఇంకా దెబ్బకి సైలెంట్ అయిపోతుంది రుద్రాని. అది కాదత్తయ్యా, రుద్రాని చెప్పిన దాంట్లో తప్పేముందత్తయ్యా, ఇలా అందరికీ ఇచ్చుకుంటూ పోతే ఆస్తి కరిగిపోతుంది కదా అని అంటారు. నువ్వు చెప్తున్నావా ఆస్తి గురించి అని అడుగుతుంది ఇందిరాదేవి. కావ్య కావ్య అని అంటారు ఇందిరాదేవి. వెంటనే కావ్య ఇందిరాదేవి దగ్గరికి వస్తుంది. అమ్మ కావ్య, అసలు ఇవాళ ఎంత లెక్క, ఏమవుతోంది అని అడుగుతుంది ఇందిరాదేవి. అమ్మమ్మ గారు, అది ఎంత అడబడుతూ ఉంటుంది పాపం కావ్య. కళావతి, నాన్నమ్మ అడుగుతుంది కదా, చెప్పు కళావతి అని అంటాడు రాజ్. ఇవాళ రుద్రాణి గారికి 2 లక్షలు ఇచ్చాను, కారణం చెప్పలేదు. ధాన్యలక్ష్మి అత్తయ్య గారికి శారీ డిజైన్ కోసం 3 లక్షలు ఇచ్చాను. మా అక్క స్వప్నకి డ్రెస్ బుక్ చేసుకుంటే 1.5 లక్షలు ఇచ్చాను. మొత్తం 5 + 1.5 6.5 లక్షలు ఇవాళ ఖర్చయింది అమ్మమ్మగారు అని చెప్తుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోతాడు. అత్త, పిన్ని, ఇంతకుముందు మీరు ఎప్పుడు ఇంత ఖర్చు చేయలేదు. మీరు నెలంతా కలిపి కూడా 5 లక్షలు ఒక్కొక్కరు ఖర్చు చేయలేదు. అలాంటిది ఈ ఒక్కరోజే 6.5 లక్షలు ఖర్చు చేశారంటే ఏంటి పిన్ని, ఏంటిదంతా అని అడుగుతాడు ఆ ఫ్రస్ట్రేషన్లో రాజ్. ఏంటి రాజ్, నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా? ఏ ఖర్చు పెట్టే అధికారం, హక్కు మాకు లేదా అని అంటుంది ధాన్యలక్ష్మి. లేదు అని అనటం లేదు పిన్ని, చూసుకొని ఖర్చు పెట్టాలి అంటున్నాను.
మీరు ఎప్పుడు ఇలాగే ఖర్చు పెడితే నేనే కాదు ఈ ఇంట్లో ఎవరు ప్రశ్నించరు. కానీ ఒక్కసారి కళావతి చేతికి తాళాలు వెళ్ళాక తను ఏం చేస్తుందిలే, తను మనం ఏం చెప్పినా ఇచ్చేస్తుందిలే అని కారణం చెప్పొకరు, కారణం చెప్పకుండా ఒకరు, విలాసాలకి ఒకరు, జల్సాలకి ఒకరు ఖర్చు పెట్టడానికి మా తాతయ్య ఆస్తి సంపాదించలేదు. మా తాతయ్య డబ్బులు సంపాదిస్తూనే సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు అన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి పేరు ప్రతిష్టలకి దెబ్బలు తినకుండా ఉండాలి అంటే, అలాంటి పేరు ప్రతిష్ట దెబ్బ తినకుండా ఎప్పటికీ కాపాడుతూ ఉండాలి అంటే మనం పొదుపు చేసే గుణాన్ని నేర్చుకోవాలి. నేను ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. కళావతి ఒక మధ్యతరగతి నుండి వచ్చిన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిగా పొదుపు ఎలా చేయాలో నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వే ఒక ఇనిషియేటివ్ని తీసుకోవాలి. ఇవాటి నుండి అందరి ఖర్చులు సగానికి సగం తగ్గిపోవాలి. ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వే ఇంప్లిమెంట్ చేయాలి. అత్త, పిన్ని, స్వప్న, అమ్మ అందరికీ నేను ఇప్పుడే ఒక మాట చెప్తున్నాను. కళావతికి నమ్మి తాతయ్య గారు ఆస్తి అప్పచెప్పారు. అలా అని దుబారా ఖర్చులు చేయడానికి కళావతిని వాడుకుంటే ఈ రాజ్ చూస్తూ ఊరుకోడు అని చెప్పి అలా తన రూమ్కి వెళ్ళిపోతాడు రాజ్. కావ్య రాజ్ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇందిరాదేవి కూడా ఇంకా హ్యాపీగా కావ్య దగ్గరికి వచ్చి, కావ్య చూసావా, వాడు పైకి నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను వదిలించుకోవాలి అన్నట్టే కావాలని మాట్లాడతాడు. కానీ వాళ్ళు నీతో తప్పుదాడి పట్టిస్తుంటే, వాళ్ళు నిన్ను అవమానపరుస్తుంటే వాడు చూస్తూ ఊరుకోడు. అయినా ఏంటి రుద్రాణి, ధాన్యలక్ష్మి, మీరు కావాలని ఈ నోరు లేని అమాయకురాన్ని చేసి కావ్యతో ఆడుకుంటున్నారా? కావ్య, ఇప్పుడు చెప్తున్నాను, నీ ఇష్టం. నువ్వు ఎలాంటి హుకుం జారీ చేసినా ఇక్కడ అందరూ పాటించాల్సిందే. ఒక్కరు పాటించకపోయినా వాళ్ళకి లెంపకాయలు పడతాయని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇందిరాదేవి. అమ్మమ్మ గారు, ఆయన చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ ఇంట్లో అందరికీ సంబంధించిన ఖర్చులు నేనే చూసుకుంటాను. మీకు సపరేట్గా మీ పర్సనల్ ఖర్చులు ఏదైనా ఉంటే అవి 1,00,000 రూపాయలు దాటకూడదు. అందరికీ కలిపి 1,00,000 రూపాయలు దాటకూడదు. దాటేలా అయితే నేను డబ్బులే ఇవ్వను. కాబట్టి బాగా ఆలోచించుకొని అవసరమైతేనే నా దగ్గరికి వచ్చి డబ్బు అడగండి, అప్పుడు నేను ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. అనవసరంగా దీని జోలికి వెళ్ళినట్టున్నాం. రాజ్ ఇలా చేశాడు, ఇప్పుడు ఆ కావ్య అస్సలు తగ్గట్లేదు అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం రోజుకు 1,00,000 రూపాయలు తీసుకోకపోతే నా వల్ల కాదే. అలాంటిది ఇప్పుడు అందరికీ కలిపి 1,00,000 అంటే నాకు 5,000 కూడా రాదేమో. చా, నేనే ఇదంతా మొదలు పెట్టాను అని బాధపడుతూ ఉంటుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రాజ్ ఆ 100 crores విషయాల గురించే ఆలోచిస్తూ ఎలా అప్పుని రీపే చేయాలి. వీడేమో ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. వీడిని ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇటు ఒకవేళ బ్యాంక్ వాళ్ళకి అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు అని సతమతమైపోతూ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు రాజ్. అప్పుడే కావ్య రాజ్ దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది. ఏవండి కాఫీ అని అంటుంది. నాకు ఇప్పుడేమీ తాగాలని లేదు, వెళ్ళు అని అంటాడు. మీరు మధ్యాహ్నం సరిగ్గా భోజనం కూడా చేయలేదండి, ఈ కాఫీ తాగండి అని అంటుంది. పాపం తెలియక కావ్య, ఏయ్ చెప్తుంటే అర్థం కాదా, నా తల పగిలిపోతుంది, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని అంటాడు రాజ్. తల పగిలిపోయేంత తలనొప్పి వస్తుంటే ఒక 4 సిప్పులు కాఫీ తాగారనుకోండి, తలనొప్పి ఇట్టే మాయమైపోతుంది, తీసుకోండి అని అంటుంది కావ్య. ఏంటి అందరూ మీకు నచ్చినట్టే మాట్లాడుతున్నారు, నాకు నచ్చినట్టు నేను మాట్లాడకూడదా? నాకు నచ్చినట్టు నేను ఉండకూడదా? ఏ నువ్వు కూడా ఫైన్ వేస్తావా? చెప్పు, ఎంత కట్టాలి? 1 కోట, 2 కోట్ల, 100 కోట్ల అని అంటాడు రాజ్ ఫ్రస్ట్రేటంగా. ఏంటి ఏమంటున్నారండి, నాకేమీ అర్థం కావట్లేదు. చూడండి అని కాఫీ పక్కన పెట్టి రాజ్ దగ్గరికి వచ్చి, మీరు ఏదో విషయంలో బాధపడుతున్నారండి, నాకు అది అర్థమవుతుంది. అసలు ఏమైందో నాకు చెప్పండి. ఒకవేళ నాకు ఏదైనా ఆలోచన వస్తే నేను మీకు ఖచ్చితంగా సహాయపడగలను అనిపిస్తుంది. చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటండి అని అడుగుతుంది. చెప్తాను కళావతి. అసలు ఏం జరిగిందంటే, ఇవాళ మార్నింగ్ మన ఆఫీస్కి వీళ్ళు వచ్చారు, బ్యాంక్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా 100 కోట్లు మనం కట్టాలి అని చెప్తున్నారు. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. అసలు 100 కోట్లు మనం కట్టడం ఏంటని. ఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి అయిన నందగోపాల్ ఫ్రాడ్స్టర్. వాడు చాలామంది దగ్గర ఇలాగే ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్తో మొత్తం అందరి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు.
అలాంటి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఫారెన్ వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. వాడిని పట్టుకోవడానికి 1 వీక్ టైం పడుతుందని ఎస్ఐ చెప్తున్నారు. 10 డేస్ లోపు మనం అప్పు రీపే చేయాలి. 100 కోట్లు కట్టాలి. వాడిని పట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. పట్టుకోకపోతే 100 crores పే చేయాలి. ఇప్పటికిప్పుడు 100 crores ఎలా పే చేయాలో నాకు అర్థం కావట్లేదు కళావతి. పే చేయను, నాకు సంబంధం లేదు అంటే తాతయ్య గారి పరువు పోతుంది. చిన్నప్పటి నుండి నాకు తాతయ్య నేర్పించింది అది కాదు. ప్రాణం పోయినా ఎప్పుడు పరువు నిలబడుతూనే ఉండాలి. మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. కావ్య ఆలోచనలో పడుతుంది. ఏమండి, మీరు చెప్పిందంతా విన్నాక నాకు అర్థమైంది. వాణ్ణి మనం పట్టుకుంటే ఇప్పుడు 100 కోట్ల సమస్య నుండి బయటపడతాం. తాతయ్య గారి పరువు కూడా నిలబడుతుంది. అంతే కదా? ఒకసారి వాడికి ఫోన్ చేయండి అని అంటుంది కావ్య. ఇందాకటి నుండి ట్రై చేస్తూనే ఉన్నాను కళావతి, వాడి నంబర్ అవుట్ ఆఫ్ ఏరియా అని వస్తోంది అని అంటాడు. ఒక్కసారి ఫోన్ చేయండి, ఒకవేళ ఇప్పుడు సిగ్నల్స్ ట్రేస్ అయ్యాయేమో అని అంటుంది కావ్య. సరే, స్పీకర్లో పెడతాను విను అని రాజ్ ఫోన్ చేస్తాడు. ఈ నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది అని చెప్పి తెలుగులో వినపడుతుంది. ఒక్కసారిగా కావ్య అది విని షాక్ అయిపోతుంది. ఏమండి, వాడు ఫారెన్ వెళ్ళిపోయారన్నారు అని అంటుంది. అవును, 2 గంటల క్రితమే ఫారెన్ వెళ్ళిపోయాడని నేను వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు అని అంటాడు రాజ్. ఏమండి, ఒకవేళ వాడు ఫారెన్ వెళ్తే వాడిది కస్టమర్ కేర్ ఇంగ్లీష్లో రావాలి, అంతేకాని తెలుగులో ఎందుకు వస్తుందండి? అంటే వాడు ఇక్కడే ఉన్నాడు అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. నిజమే, అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని తెలుగులో వస్తోందంటే వాడు ఖచ్చితంగా మన స్టేట్ దాటైతే వెళ్ళుండడు. ఈ విషయం వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తాను అని రాజ్ ఇంకా అలా ఎస్ఐకి ఫోన్ చేసి, ఎస్ఐ గారు వాడు ఇక్కడే ఉన్నాడు, ఖచ్చితంగా వాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ప్రూఫ్తో సహా చెప్తారు. వాడు రెస్ట్లో ఉంటున్న ఫామ్ హౌసెస్ అవన్నీ మేము వెతికిస్తాం, నువ్వేం కంగారు పడుకు రాజు అని చెప్పి చెప్తాడనమాట. అలా ఇంకా రాజుతో ఎస్ఐ, కళావతి థ్యాంక్ యూ సో మచ్, వాడి ఇన్ఫర్మేషన్ ఎలా అయినా పట్టుకుంటామన్నారు, ఖచ్చితంగా ఫామ్ హౌస్ అన్నిటినీ వెతికిస్తాము అంటున్నారు అని అంటాడు రాజ్. ఏవండి, ఒక్కసారి వాడి వైపు నుండి ఆలోచించండి. వాడికి మీరు వాడిని వెతుకుతున్నారని అర్థమైపోయింది. అందుకే వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వాడు ఫారెన్ వెళ్తున్నానని అబద్ధం చెప్పించి ఎక్కడో దాక్కున్నాడు. ఒకవేళ వాడు ఎక్కడుంటాడో మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఫామ్ హౌస్ వెతుకుతారని వాడికి తెలిసిపోతుంది కాబట్టి వాడు ఖచ్చితంగా ఏ గెస్ట్ హౌస్లో ఫామ్ హౌస్లో ఉండడానికి వీలు లేదండి, వాడు ఖచ్చితంగా అక్కడ ఉండడు అని చెప్తుంది కావ్య. మరి ఎక్కడ ఉండుంటాడు కళావతి అని అడుగుతాడు రాజ్. ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఏమండి, నా గెస్ ప్రకారం కరెక్ట్ అయితే వాడు ఖచ్చితంగా ఏదో ఒక సెక్యూరిటీ గార్డ్ ఇంట్లోనే ఉండి ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏ హోటల్లో అయినా ఏ రూమ్స్లో అయినా ఎక్కడ చూసినా వాడిపై పోలీస్ సర్చింగ్ అనేది ఉంది కాబట్టి వాడు ఈజీగా దొరికిపోతాడని వాడికి తెలుసు. కాబట్టి వాడి బినామీనో వాడి ఫ్రెండో లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ గార్డో ఎవరో ఒకరి ఇంట్లో వాడు ఉండుంటాడు. నాకు తెలిసి మ్యాక్సిమం సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడని నాకు అనిపిస్తోంది అని కావ్య చెప్తుంది. ఇంకా రాజ్ అయితే రేపే వెళ్ళి మనం వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని చెప్పి ఇంకా కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రాజ్ వైపు చూస్తూ. ఇదే ఇలా ఉండగా రుద్రాని రాహుల్ ఇద్దరు ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏం చేయాలరా, ఇప్పుడు ఏం చేయాలి? ఆ కావ్య ఏమో రోజుకి 1,00,000 రూపాయలు అందరూ కలిసి వాడాలని పెట్టింది, ఉన్న డబ్బులేమో అంతా ఖర్చు పెట్టేశాం, రేపటి నుండి ₹1 కూడా మన చేతికి దక్కదు. ఇప్పుడు ఏం చేయాలి? అయినా మా నాన్న ముసలాడున్నాడే, ఆయన తక్కువ పని ఎప్పుడు చేయడు, ఆ కావ్య మీద కాస్తంత రాసేడు ఏంటి అని బాధపడుతూ ఉంటుంది. అలా ఇంకా రుద్రాని, మోమ్ ఇలాంటి సమయాల్లోనే మనం తెలివిగా ఆలోచించాలి మోమ్ అని అంటాడు రాహుల్. ఏరా, ఏదైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది రుద్రాని. టెడిటింగ్ ఇటు చూడు అని అంటాడు రాహుల్. ఏంట్రా, కావ్య దగ్గర నుండి ఈ బీరువా తాళాలు కొట్టేశావా ఏంటి అని అడుగుతుంది రుద్రాని. అబ్బే లేదు మోమ్, ఇవి కావ్య దగ్గర నుండి కొట్టేసేంత ధైర్యం నాకెక్కడిది, చూడ్డానికి అచ్చం అలాగే ఉన్నాయి కదా, ఇవి డూప్లికేట్, వీటిని కావ్య దగ్గరికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేసామనుకో కావ్యకి అస్సలు గుర్తుపట్టేంత అవకాశం ఉండదు. ఎందుకంటే రెండు చూడ్డానికి ఒకేలా ఉంటాయి. తన తాళాలు ఇప్పుడే తన చేతికి వచ్చాయి కాబట్టి తనకి అస్సలు తెలిసే అవకాశం కూడా ఉండదు మోమ్. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఆ కావ్య పనిలో ఉన్నప్పుడు రాజ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దొంగతనంగా ఈ తాళాలు మార్చేయి. అప్పుడు ఒరిజినల్ తాళాల్లో బీరువా నుండి మనం 1,00,000 ఏంటి 2,00,000 ఏంటి లక్షలు తీసేసుకోవచ్చు మోమ్ అని అంటాడు రాహుల్. ఒరేయ్ ఏంట్రా,
ఏంటి నువ్వు? నిన్నటి నుండి చూస్తున్నాను, నీ బ్రెయిన్ ఇంత బాగా వెలిగిపోతుందేంట్రా? ఖచ్చితంగా ఇదే చేస్తాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్ కావ్య ఇద్దరు కలిసి ఇంకా అలా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు. వాడిని అలా ఇంకా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమో సీక్రెట్గా ఒక ప్లేస్కి ఇంకా మొత్తం కవర్ మొత్తం భోజనం ప్యాకెట్ అదంతా తీసుకొని అలా సీక్రెట్గా ఒక లోపలికి వెళ్తాడనమాట. ఇంకా రాజ్, కళావతి నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళొస్తాను అని అంటాడు. లేదండి, మీరు ఒక్కరే వెళ్తే అక్కడ డేంజర్గా ఉండొచ్చు, లోపల ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు కదా, కాబట్టి మీరు బ్యాక్ సైడ్ నుండి వెళ్ళండి, నేను ఇక్కడి నుండి వెళ్తాను, నేను ఎవరో వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి ఇంకా కావ్య అయితే ఒక ప్లాన్ వేస్తుంది. అలా ఇంకా కావ్య అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి, ఏవండి నేను దారి మిస్ అయ్యాను, కాస్త వాటర్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే తలుపు కొట్టేసరికి అలా నందగోపాల్ కూడా కావ్య వైపు చూస్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, అడ్రస్ మిస్ అయ్యాను, కొంచెం వాటర్ తాగొచ్చా అని అడుగుతుంది. వావ్, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని అంటాడు నందగోపాల్. ఏంటి అని అంటుంది. ఏం లేదు, బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళకి నేను ఆతిథ్యం ఇస్తాను అంటున్నాను. రే సెక్యూరిటీ, నువ్వు వెళ్ళిపో ప్లీజ్, కమిన్ అని ఇంకా చాలా వేరే దృష్టితో చూస్తూ ఉంటాడనమాట కావ్య వైపు ఆ నందగోపాల్. ఇంకా కావ్య అలా ఇబ్బందిగా వచ్చి సోఫాపై కూర్చుంటుంది. చెప్పండి, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అని అడుగుతాడు నందగోపాల్. మంచినీళ్ళు చాలు అని అంటుంది. ఓకే, ఇప్పుడే తీసుకొస్తాను అని నందగోపాల్ అలా ఇంకా లోపలికి వెళ్ళి కరెక్ట్గా వాటర్ని తీసుకువస్తూ, ఎస్, ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఈ అమ్మాయిని ఎలా అయినా కిడ్నాప్ చేసేయాలి అని డోర్ లాక్ చేసేసి అలా వాటర్ తీసుకొని కావ్య దగ్గరికి వచ్చేలోపు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ నందగోపాల్. ఎందుకంటే అక్కడ రాజ్ అలా కావ్య పక్కన నించొని విజిల్ వేస్తూ ఉంటాడు. నందగోపాల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏరా, నన్ను చూసి షాక్ అయ్యావా? నువ్వే తలుపు వేసేసావు, ఇప్పుడు నువ్వే బయటికి వెళ్ళడానికి కూడా లేదు అని గట్టిగా కాలర్ పట్టుకుంటాడనమాట. అలా ఇంకా వెంటనే రాజ్, ఏయ్ నన్ను వదలు అని అంటారు. ఏంట్రా వదిలేది? మా తాతయ్య పరువు పోగొట్టాలని చూస్తారా అని చెప్పి ఇంకా బాగా కొడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా వెంటనే రాజ్, ఇంకా కావ్య, ఏవండి ఇంకొక 4 వేయండి అని చెప్పి ఇంకా అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది కావ్య. ఈలోపు పోలీస్ ఎస్ఐ అక్కడికి వస్తారు. వచ్చి, రేయ్ యూ ఈడియట్, నీ వల్ల అందరూ ఎంత సఫర్ అయ్యారో, ఎంత లాస్ అయ్యారో మాకు తెలుసురా, నువ్వు తిన్నదంతా ఎలా కక్కిచ్చాలో మాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అలా బాగా కొడతాడనమాట. లైక్ అయితే ఇంకా కొట్టిన వెంటనే ఎస్ఐ అయితే అలా ఇంకా నందగోపాల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఏయ్ రాజ్, నన్ను పట్టించావు కదా, నీ అంతు చూస్తా, నీపై పగ తీర్చుకుంటా అని అంటాడు నందగోపాల్. వెంటనే కావ్య తన దగ్గరికి వెళ్ళి కావ్య చెంప పగలగొడుతుంది. నా భర్త జోలికి వస్తాననుకుంటున్నావా? చూడు, నా భర్త కంటే ముందు నేను అతని ముందు నించుంటాను, ఇంకొకసారి నా భర్త గురించి ఎక్కువ తక్కువగా మాట్లాడితే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి అలా ఇంకా వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు రాజ్. అలా ఇంకా కావ్య అండ్ రాజ్ ఇంటికి రీచ్ అవుతారు. కావ్య రాజ్ ఇంటికి వచ్చేలోపే రుద్రాని దొంగతనంగా కావ్య రూమ్కి వస్తుంది. కావ్య రూమ్కి వచ్చి అలా ఇంకా ఆ తాళాలను తీసుకొని వెంటనే ఆ డూప్లికేట్ తాళాలని కావ్య దగ్గర పెట్టేసి అక్కడి నుండి ఒరిజినల్ కీస్ని తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది రుద్రాని. రేయ్, మన ప్లాన్ సక్సెస్ అని అంటుంది రుద్రాని. సూపర్ మామ్, రా వెళ్ళి బీర్వా ఓపెన్ చేద్దాం అని ఇంకా రాహుల్ అండ్ రుద్రాని ఇద్దరు కలిసి బీర్వా ఓపెన్ చేస్తారు. ఇంకా బీర్వా ఓపెన్ చేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఆ బీర్వా ఓపెన్ అవ్వదు. ఇదేంట్రా, బీర్వా ఓపెన్ అవ్వటం లేదేంటి, ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వట్లేదు అని అంటుంది రుద్రాని. అబ్బా నాకు ఇవ్వు మోమ్ అని చెప్పి ఇంకా ఓపెన్ చేస్తాడు రాహుల్. ఇంకా బాగా డబ్బులు అయితే కనబడతాయి. వావ్, ఇంత డబ్బులు చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందిరా, తీసుకో, ఇప్పుడు ఆ కావ్య అందరి ముందు బకరా అవుతుంది, మనకి సంతోషంగా ఉంటుంది అని ఎంతో హ్యాపీగా చెప్తుందనమాట. అలా ఇంకా రుద్రాని ఇంకా అలా ఇద్దరు రూమ్ నుంచి బయటికి వచ్చి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఇందిరాదేవి ఉంటుంది. ఒక్కసారిగా ఇందిరాదేవిని చూసి షాక్ అయిపోతుంది రుద్రాని. వెంటనే ఇందిరాదేవి రుద్రాని చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా రుద్రాని అమ్మా అని అంటుంది. రా కిందకి రా అని చెప్పి ఇంకా తను చేయి పట్టుకొని లాక్కు వెళ్తారు ఇందిరాదేవి. అందరూ ఇంకా హాల్లోకి వస్తారు. అప్పుడే రాజంటి కావ్య కూడా ఇంటికి రీచ్ అవుతారు. అమ్మమ్మ గారు ఏమైంది అని అడుగుతుంది. ఏమైందా ఈ రుద్రాని ఏం చేయాలనుకుందో తెలుసా అని అంటారు ఇందిరాదేవి. ఏమైందమ్మమ్మ అని అడుగుతుంది. ఇదిగో డూప్లికేట్ కీస్ని నీ రూమ్లో పెట్టి
ఒరిజినల్ తాళాలు వీలు తీసుకొని డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు. చిచ్చి, అసలు మీది ఒక బ్రతికేనా? ఈ ఇంట్లో పెంచినందుకు కనీసం ఈ ఇంటిపై విశ్వాసం చూపించటం లేదు. అలా అని డబ్బులని నీళ్ళలా వృధాగా మీ జల్సాలకి ఖర్చు పెట్టుకుంటూ ఆ నిందలన్నిటినీ కావ్యపై తోసేయాలని చూస్తున్నారా? అసలు మీరు మనుషులేనా? మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడం సరైన విషయమే కాదు. పొండి, ఇప్పుడే బయటికి పొండ్రా అని చెప్పి ఇద్దరిని ఇంకా గెంటేస్తూ ఉంటుంది రుద్రాని రాహుల్ని ఇందిరాదేవి. ఇంకా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. రుద్రాని రాహుల్ మాత్రం అవమానం తట్టుకోలేక అలా ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. రేయ్, ఏంట్రా మనల్ని ఇలా గెంటేశారు అని అడుగుతుంది రుద్రాని. మమ్మీ, వీళ్ళు మనకి చాలా అవమానించారు మమ్మీ, మనం వీళ్ళపై ఎలా అయినా పగ తీర్చుకోవాలి అని అంటాడు రాహుల్. అవునరా, నాకు అదే అనిపిస్తుంది. ఎలాగో ఆస్తిలో వాటా ఇవ్వరని అర్థమైపోయింది. ఇప్పుడు మనల్ని గెంటేశారు కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది రుద్రాని. మమ్మీ, ఏదో ఒకటేంటి, ఈ ఇంటి వారసుల్నే పైకి పంపించేద్దాం. అప్పుడు మనల్ని ఎవరు అడ్డుకుంటారు? ఆస్తంతా మనదే అవుతుంది కదా అని అంటాడు రాహుల్ ప్లాన్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని. ఖచ్చితంగా ఇలాగే చేద్దామని చెప్పి అలా ఇంకా రాహుల్ అయితే రాజ్ అండ్ కళ్యాణ్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు రాహుల్ అండ్ రుద్రాని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.